అసలు నువ్వు ఆ ఊబి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? నిజం తెలుసుకోవడానికండి. ఏం నిజమే? అది ఊబా కాదానా? కాదు నాన్నగారండి, మీరు దాన్ని ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తున్నారా అని తెలుసుకోవడానికండి. నేను ఊపిని ఎందుకు ప్రేమిస్తానే? నిన్నే కదా ప్రేమిస్తాను. అయ్యో రామచంద్ర, మీరు నన్ను ప్రేమిస్తున్నారా ఊబిని ప్రేమిస్తున్నారా అని కాదండి, మరి ఆ శ్వేతని ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తున్నారా అని. చాలే, అదేమన్నా విడి కూతురా దాన్ని ప్రేమించడానికి? మరైతే నన్ను వదిలేసి దానికెందుకు చాక్లెట్ ఇస్తారండి? నేనెప్పుడు ఇచ్చానే? మనకి లాక్కోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంటే నేనిచ్చానమ్మా. నువ్వా? కన్న కూతుర్ని వదిలేసి దానికి చాక్లెట్ ఇవ్వడం ఏమిట్రా? అది నా కన్న కూతురే కదా. ఏంటి? అబ్బా అదేనమ్మా, అదే దీని వయసు పిల్లల్ని చూస్తే నా కన్న కూతురిని చూసినట్టే ఉంటుంది అంటున్నాను. అందుకని నా మీద ప్రేమంతా దాని మీద చూపిస్తారా నాన్నగారండి? అంటే జేబులో ఒకటే చాక్లెట్ ఉందమ్మా. అదేదో నాకే ఇవ్వచ్చు కదండి. ఇద్దాం అనుకున్నాను, కానీ రోజు నీకే ఇస్తున్నా కదా అని దానికి. ఆ కోతి ముద్దాని కోసం దేన్ని బాధపడతావా? అమ్మా, కోతి మూతి కప్పమూతి అనకమ్మా, అది కూడా నీ మనవరాలే. అదే నీ మనవరాలు లాంటిది అంటున్నాను. దాన్నంటే నీకెందుకు కోపం వస్తుంది? అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదమ్మా, తిడితే పాపం కదా. నిజమే, కానీ అది చిన్నపిల్ల కాదురా, పిశాచి. 6 ఏళ్లకే 60 ఏళ్ల ముదురు మాటలు మాట్లాడుతుంది. పైగా పరమ పిసినారిరా. అవునమ్మా, అచ్చ నానమ్మ పోలికలు. ఏంటంటే ఏం చెప్పావు? అంటే అదేనమ్మా, దాని నానమ్మ పోలికలు వచ్చాయి అంటున్నా, అందుకే అది పిసినార్లో తయారైంది. నానమ్మ పోలికలే అని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? ఇప్పుడు గీత పిసినారైందనుకో, ఎవరి పోలికలు వచ్చాయి అంటారు? నానమ్మ పోలికలు కదా. మరైతే శ్వేత పిసినారైందనుకో, ఎవరి పోలికలు వచ్చాయంటారు? నానమ్మ పోలికలు. అందుకే అలా అన్నాను అనమాట. ఇందులో ఏదో చిన్న కన్ఫ్యూజన్ రా. కన్ఫ్యూజన్ లేదమ్మా, శ్వేత. దాని సంగతి మనకెందుకండి? మీరు మాత్రం ఇక నుంచి దాంతో మాట్లాడకండి. ఎందుకమ్మా? నాకిష్టం లేదండి. తప్పమ్మా, ఎంతైనా అది నీ ఫ్రెండ్ కదా, అలా అనకూడదు. కాదండి, ఈ క్షణం నుంచి అది నా ఫ్రెండ్ కాదండి. మా నాన్నగారిని నా నుంచి దూరం చేయాలని చూసేవారు ఎవరైనా నా శత్రువేనండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్ భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,